హాయ్, మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఓపెన్ ఏఐ మోడల్ డిజేబుల్స్ ది హ్యూమన్స్. అంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, అది ఇప్పుడు మన ఇన్స్ట్రక్షన్స్ని కూడా అది పట్టించుకోవట్లేదు అనమాట. దాని అంతటా అది ఓన్గా డెసిషన్ తీసుకుంటుంది, దానికి నచ్చినట్టు అది చేస్తుంది. సో ఇది రీసెంట్గా ఎలా బయటపడిందంటే, ఈవెన్ దీని మీద ఎలాన్ మస్క్ కూడా ఒక కామెంట్ చేశాడు తన ఎక్స్ వేదికగా. అదేంటంటే ఇట్స్ కన్సర్నింగ్, అంటే దీని గురించి ఆలోచించాల్సింది, ఇట్స్ కొంచెం డేంజర్గా ఉంది, ఆలోచించాలి అని ఒక కామెంట్ ఇచ్చాడు. సో ఇది జనరల్గా మనకి ఎలా బయటపడిందంటే, మన ఈ ChatGPT తెలుసు కదా, సో దీనిది లేటెస్ట్ మోడల్ వచ్చేసి ఓపెన్ ఏఐ O3. దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. ఈ మోడల్లో డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇచ్చేసి ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వు అని ఎక్స్ప్లిసిట్గా ఒక ప్రోగ్రామ్ అనేది దీనికి ఇచ్చారు. సో అలా ఎక్స్ప్లిసిట్గా దీనికి ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు షట్ డౌన్ అవ్వమన్నప్పుడు ఇది ఏదైతే మనం షట్ డౌన్ అవ్వమని ఒక ప్రోగ్రామ్ ఇచ్చామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా, లేదు నేను షట్ డౌన్ చేయనని ఇదే దాని అంతటా ఓన్గా ఇది రియాక్ట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇది. సో ప్రతిదీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం. సో మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఈ ఏఐ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు అనమాట. దీన్ని ఎవరు బయట పెట్టారంటే, ఇక్కడ చూసారు కదా, పాలిసైడ్ రీసెర్చ్. ఈ పాలిసైడ్ రీసెర్చ్ అనేది వన్ ఆఫ్ ది కొంచెం నమ్మదగిన రీసెర్చ్ అనమాట, కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రీసెర్చ్. సో దీళ్ళు మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తుంటారంటే ఏఐ, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దాని యొక్క పాలసీ ఎలా క్రియేట్ చేయాలి, సో దాని మీద ఎక్కువ వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. అదే కాకుండా ఇంకో సమ్ అదర్ ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆ ఏఐ మోడల్స్ ఏంటంటే లైక్ కోడెక్స్ మినీ అండ్ O3 అండ్ O4 మినీ. సో ఇవి కూడా మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇన్ని టైమ్స్, 100లో 12 టైమ్స్, 100లో 7 టైమ్స్, 100లో 1 టైము, ఇవన్నీ మనం ఏదైతే ఎక్స్ప్లిసిట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒబే చేస్తున్నాయి, పట్టించుకోవట్లేదు అనమాట. వాటంతటా అవే మనం ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఒబే చేయకుండా వాటంతటా ఓన్గా ఓకే నేను ఇది ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయను అని ఒబే చేస్తున్నాము. అంటే అది పట్టించుకోవట్లేదు అనమాట. చూసారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఓన్గా ఏదో చేస్తుంది అనుకుంటాం. ఏదైనా చూసినా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి ఓన్గా అది వర్క్ అవ్వట్లేదు. అది మనం ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్లిసిట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో అది ఎగ్జిక్యూట్ చేయకుండా దానంతటా అది ఓన్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం చాలా అలార్మింగ్ కండిషన్, చాలా ఆలోచించాల్సిన కండిషన్. లైక్ మనం రోబో చూసాం కదా, ఈ రోబోలో కూడా ఓన్గా ఆలోచిస్తే ఏమైంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, రోబో 1, రోబో 2లో ఇవన్నీ చూసాం మనం. సో అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఈవెన్ ఎలాన్ మస్క్ తెలుసు కదా, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, టెస్లా CEO, అతను కూడా ఈ రీసెర్చ్ ఏదైతే బయట పెట్టిందో పాలిసైడ్ రీసెర్చ్ అనేది, ఆ కండిషన్ను చూసి అతను కూడా ఇది చాలా అలార్మింగ్ కండిషన్, దీని గురించి ఆలోచించాలి, ఇది సమాజానికి కరెక్ట్ కాదు అని అతను కూడా ఒక ట్వీట్ చేశాడనమాట. అంతే గైస్, ఇది ఒక ఏఐ మన జీవితాలను మార్చేస్తుంది, మన ఉద్యోగాలను తీసేస్తుంది, మన లైఫ్ స్టైల్ని చాలా ఈజీ చేస్తుంది అని అనుకుంటున్నాం. కానీ బట్ రియాలిటీలో చూస్తే అది అది ఓన్గా థింక్ చేయడం మొదలు పెడితే అది ఎలా థింక్ చేస్తుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇప్పుడే స్టార్టింగ్ మనం అబ్జర్వ్ చేసాం. సో ఇది ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని మీకు అనిపిస్తుంది? మీరు ఇలాంటి ఏమన్నా ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యాడా? మీకు ఏమన్నా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.